ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ సత్యనుస్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే గోడపత్రికను సోమవారం హైదరాబాద్లోని ఖైరతాబాద్లో గల మహాగణపతి మండపం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ సత్యానుస్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే గోడపత్రికను సోమవారం హైదరాబాద్లోని ఖైరతాబాద్లో గల మహాగణపతి మండపం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని అన్నారు. చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ప్రకృతి సిద్ధమైన సహజ రంగులు ఉపయోగించాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే సత్యానుస్ వారి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గరపు దయానంద్ గుప్తా, టెంపుల్ చైర్మన్ రాజు కుమార్, బిల్డర్ రమేష్ వేద్, శివలాల్ యాదవ్, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మహేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దయానంద్ మల్లికార్జున్, భాస్కర్ గుప్తా, వినాయక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మట్టి గణేశులను పూజిద్దాం, పర్యావరణం రక్షిద్దాం. గౌరవనీయులు ఆస్తిక మతాభిలాషి దయానంద్ గారి చేతుల మీదుగా పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని ప్రారంభించారు. సత్య మీడియా వారు చాలా కాలం నుంచి రవీంద్రనాథ్ వేదికలో కూడా నేనే పోస్టులు లాంచ్ చేశాను. అప్పటి నుంచి భావి తరాలకు మంచి వాతావరణాన్ని జలాశయంతో ఈ మట్టి గణపతిని ప్రమోట్ చేయడం, దాంట్లో గౌరవ పెద్దలు స్థానిక నాయకులు మా మహేష్ యాదవ్ గారు రావటం, లీడర్ రమేష్ గారు రావటం, గౌరవ మల్లికార్జున సంతోషంగా భావిస్తూ మనం ఒకటే చేయాలి. మన తరం అయిపోయింది, భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన వాతావరణం ఇవ్వాలి. అలాంటి వాతావరణానికి గణనాథుని ఆశీర్వాదం అందించుతూ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం గౌరవ పెద్దలు దయానంద్ గారికి ఇతర పెద్దలు ఆశీర్వదించారు.